వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి. వాటి కారణంగా తీవ్రంగా గాయపడి మరణించే కేసులు పెరుగుతున్నాయి. కానీ జంతు పరిరక్షణ కోసమే పుట్టుకొచ్చిన బ్లూ క్రాస్ సొసైటీ వీటిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుక్కలు స్వైరవిహారం చేస్తున్న జూబ్లీహిల్స్లో ఎకరం స్థలంలో అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల స్థాపించిన బ్లూ క్రాస్ సొసైటీ నుంచి స్పందన కరువైంది. గతంలో చక్కగా పనిచేసిన బ్లూ క్రాస్ సంస్థ ఇప్పుడు చాలా వెనుకబడిపోయిందనే విమర్శలొస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో కుక్కల దాడిలో బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. వాటిని పట్టుకుని బ్లూ క్రాస్కు అప్పగిద్దామన్నా ఎవరూ స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. సంస్థ ఫౌండర్ అమల కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం 2 డాక్టర్లు 30 మంది పనివాళ్లు మాత్రమే అక్కడున్నారు. కుక్కలు దాడులు చేస్తోన్న జీహెచ్ఎంసీ కానీ బ్లూ క్రాస్ కానీ పట్టించుకోవడం లేదు. బ్లూ క్రాస్ సంస్థలో దాదాపు 4 లక్షల జంతువులు ఉన్నాయని చెబుతోన్నా అక్కడ ఉన్న ప్రాణుల సంఖ్య అంత లేదని తెలుస్తోంది. జంతువుల సంఖ్య తక్కువన్నట్టు తెలుస్తోంది. వీటిని పరిరక్షించడానికి ఫండ్స్ కూడా వసూలు చేస్తున్న బ్లూ క్రాస్ ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సహకారం లేదంటోంది. దాదాపు ఎకరం స్థలంలో ఉన్న ఈ సొసైటీలో పావు వంతు కూడా జంతువుల పరిరక్షణ కోసం వినియోగించడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కుక్కల దాడులు పెరుగుతూ ఉండడంతో వాటిని అడ్డుకునేందుకు బ్లూ క్రాస్ సంస్థ చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. అలా చేయడం వల్ల కుక్కల బెడద తగ్గడంతో పాటు వాటిని కాపాడినట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో బాధ్యత వహించాల్సిన బ్లూ క్రాస్ సొసైటీ ఏం చేస్తుందన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా ఇబ్బంది పడుతుంది మాత్రం సామాన్య ప్రజలే. కెమెరా పర్సన్ హరితో శ్రావణి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.